గురుదేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం. శ్రీరామో మమ దేవతా రఘువరం రామం భజే ధార్మికం. రామేణ ప్రతిమేన సర్వజగతి సంవర్ధతే రాజతే. రామాయైవ నమోస్తు మే మన ఇదం రామాన్న గచ్ఛేద్బహిః. రామస్యాహం అహం వసామి సతతం రామే రామావమాం. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. కావూరి సోదరులు రామదత్తు గారు, ఆత్మారాము గారు, వారి కుటుంబ సభ్యుల యొక్క సంయుక్త నిర్వహణలో అధ్యాత్మ రామాయణం నవాహనిక దీక్ష ఆరంభమైంది. రోజుకి 2 పూటలు చొప్పున 9-18 ప్రసంగాలు చేయవలసి ఉండగా ఇక్కడికి 8 రోజులు పరిపూర్ణంగా చెప్పడం జరిగింది. దాంతో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ కూడా చెప్పుకోవడం జరిగింది 8 రోజులలో. ఇప్పుడు 9వ రోజు ఉత్తరకాండను మనం ప్రస్తావించుకుంటున్నాం అధ్యాత్మ రామాయణంలో. ఎందుకంటే ఉత్తరకాండ కూడా చెప్పుకుంటే కానీ రామాయణం పరిపూర్తి అయినట్టు కాదు. ఒక పరిపూర్ణత అనేది ఎప్పుడు వస్తుంది అంటే భగవంతుడు అవతరించాడు అంటే ఆ తర్వాత అవతార పరిసమాప్తి వరకు కూడా చెప్పినట్లయితేనే అక్కడ పరిపూర్ణత వస్తుంది. అవతరించారు, ఏవో కొన్ని పనులు చేశారు అని అక్కడ ఆపేస్తే పరిపూర్ణత రాదు. వాల్మీకి రామాయణంలో కూడా 24,000 శ్లోకాల రామాయణం చెప్పినప్పుడు ఉత్తర రామాయణం అంటే ఉత్తరకాండ కూడా పూర్తిగా చెప్తేనే 24,000 శ్లోకాలు పూర్తవుతాయి. అలా కాకపోతే 24,000 అవ్వవు. కాబట్టి ఉత్తరకాండతో కలిపినప్పుడే అది పరిపూర్ణ రామాయణం లేదా సంపూర్ణ రామాయణం అనిపించుకుంటుంది. మరి పెద్ద పెద్దలు పుల్లెల శ్రీరామచంద్రుడు గారు లాంటి వారు కూడా వ్యాఖ్యానం చేసినప్పుడు ఆ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండ కూడా కలిపి వ్యాఖ్యానం చేశారు. అంటే మహామహుడు అంగీకరించినటువంటి విషయం అది కూడా వాల్మీకి ప్రోక్తమే, రామాయణాంత భాగమే. అలాగే వ్యాస భగవానుడు రాసినటువంటి అధ్యాత్మ రామాయణంలో కూడా ఉత్తరకాండ దాని తగిన స్థాయిలో చెప్పడం జరిగింది. ఉత్తరకాండ అంటే తరువాతి కాండ అని అర్థం. అంటే రామాయణం పట్టాభిషేకం వరకు జరిగిపోయింది. ఆ తరువాత ఏం జరిగిందో చెప్పాలనుకున్నారు. అలా చెప్పినటువంటి కాండ కాబట్టి దీనికి ఉత్తరకాండ అని పేరు. అప్పుడు జయతి రఘువంశ తిలకః కౌసల్యా హృదయానందనో కౌసల్యా హృదయ నందనో రామః దశవదన నిధనకారీ దాశరథి పుండరీకాక్షః. పార్వతీ ఉవాచ. పార్వతీదేవుడి కింద పరమేశ్వరుని స్వామి అథ రామః కింకరోత్ కౌసల్యానందవర్ధనః హత్వా మృధే రావణాదీన్ రాక్షసాన్ భీమ విక్రమః. భయంకరమైనటువంటి విక్రమం కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి యుద్ధంలో రావణుడు మొదలైనటువంటి మహారాక్షసులందరినీ కూడా సంహరించిన తర్వాత ఆ తర్వాత ఏంటి జరిగింది కదా, ఊరికే పరిపాలించడమేనా? అప్పుడు కూడా ఆయన జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలు, గుర్తించవలసిన ఘట్టాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి కూడా చెప్పండి అని. అప్పుడు లేకే చాలా ఉన్నాయి విశేష ఘట్టాలు, అవి కూడా చెప్తాను విను అని చెప్పేసి పరమేశ్వరుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఒకనాడు అగస్త్యః సహశిష్యైశ్చ మునిభిః సహితః అభ్యగాత్. ఒకసారి అగస్త్య మహర్షి తన శిష్యులను తీసుకుని ఇంకా ఎంతో మంది మునీశ్వరులను తీసుకుని రామచంద్రమూర్తిని దర్శించడం కోసమని అయోధ్య నగరానికి రావడం జరిగింది. ద్వారమాసాధ్య, ద్వారం దాకా వచ్చారు. అక్కడ ద్వారపాలకాన్ అహ అబ్రవీత్. ద్వారమాసాధ్య రామస్య ద్వారపాలం అహ అబ్రవీత్. అక్కడున్న ద్వారపాలకు ఉద్దేశించి ఏమయ్యా గురుహి రామాయ, రాముడితో చెప్పు. ఏం చెప్పాలి? మునయః సమాగత్య బహిః స్థితః. మునీశ్వరులు వచ్చారు, వారు ద్వారం దగ్గర వేచి ఉన్నారు అని చెప్పవయ్యా. అగస్త్య ప్రముఖ సర్వే ఆశీర్భిః అభినందితుం. ఎవరు వచ్చారు అంటే అగస్త్యుడు మొదలైనటువంటి బృందం అంతా వచ్చారని చెప్పు.
ఎందుకు వచ్చారు అని అంటే ముందు చిన్న విషయం చెప్పారు కదా, కారణం అనే చెప్పాలి. అందుకని ఆశీర్భి అభినందితం, కేవలం హాయిగా పట్టాభిషేకం చేసుకుని రాజ్యపరిపాలన చేస్తున్నాడు కనుక ఆశీర్వదించి అతన్ని అభినందించడం కోసం, ఆశీర్వదించడం కోసం. ఎవరైనా కొత్తగా ప్రమాణ స్వీకరించి రాజు చేరుకోండి, ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా వారిని అభినందించడం కోసం కొంతమంది పెద్దలు వస్తుంటారు. అలాగే అగస్త్యాలు వచ్చారు రాముని అభినందించడానికి, అలాగే ఆశీర్వదించడానికి కూడా. సరే, వెంటనే ఈ విషయం పట్టుకుని ద్వారపాలకుడు రాముని వారికి నివేదించడం జరిగింది. అప్పుడు పూజిత వివిసు వేశ్వ నానారత్న విభూషితం దృష్ట్వా రామో మునీం శీఘ్రం ప్రత్యుత్థాయ కృతాంజలి. వెంటనే ఆ విషయం చెప్పగానే రాముడు ఉన్న చోట తెలిసి గబగబా దగ్గరికి వెళ్ళి ఆ మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఎదురు వెళ్ళి వాళ్ళు రాముడు రమ్మన్నాను ప్రవేశపెట్టండి అని వీళ్ళు చెప్పి వాళ్ళు వచ్చే లోపల ఈయన ఎదురు వెళ్ళి స్వాగతప్పటికి పాద్య అర్ఘ్యాధిపి ఆపూజ్య గాం నివేద్య యథావిధి. అప్పుడు అర్ఘ్యము పాద్యము అంటే కాలు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లకు పాద్యము అని పేరు, చేతులు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లకు అర్ఘ్యము అని పేరు. అలా వచ్చేలాగానే ముందుకు వరుసిన వారు రెండు, తర్వాత త్రాగడానికి నీళ్ళు ఇస్తారు. ఆ రకంగా అర్ఘ్యము పాద్యము వారికి ఇచ్చారు. గాముని వేద్య రాగానే ముందు ఒక గోవును సమర్పించాడు. అంటే మహానుభావులైన వారికి గోదానం చేస్తే దాన్ని మించినటువంటి పవిత్రత పుణ్యం మరొకట్లేదు. అందుకని ముందుగా గోదానం చేశాడు. నత్వాతేభ్య వాళ్ళకి నమస్కారం చేశాడు. దాని ఇచ్చాడు ఏమిటి? దివ్యాని ఆసనాన్ని యథార్హత, వారి వారి స్థాయికి తగినట్లుగా మంచి మంచి ఆసనాలు చూపించి అయ్యా తమ ఇక్కడ కూర్చోండి అని చూపించారు. సంపృష్టకు శిరాహ, అందరినీ కూడా కుశలపడి అందరూ కూడా బాగున్నారా? మీ యొక్క తపస్సు నిర్విఘ్నంగా జరుగుతుందా లేదా? యజ్ఞాలు యాగాలు చేయడానికి సమిధులు మొదలైన దొరుకుతున్నాయా లేదా? దర్భలు మొదలైన దొరుకుతున్నాయా లేదా? మీ చుట్టుప్రక్కల మృగాలన్నీ కూడా అంటే లేడి పిల్లల సాధు మృగాలు క్షేమంగా ఉన్నాయా లేదా? క్రూర మృగాల వల్ల కానీ రాక్షసుల వల్ల కానీ ఎటువంటి బాధ భయం ఏమీ కూడా లేకుండా ఉంది కదా? ఎప్పటికప్పుడు మీకు కావలసినటువంటి జల సౌకర్యం అది ఏర్పడుతుంది కదా? ఇవి కదా మునీశ్వరుని అడగాల్సిన కుశల ప్రశ్నలు. మనం ఎవరైనా మన ఇంటి ఎవరైనా వచ్చారనుకోండి, ఆ కుశల ప్రశ్నలు వేస్తున్నప్పుడు అందరినీ ఒకే రకంగా అడగకూడదు. ఆ వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని దానికి తగినటువంటి కుశల ప్రశ్నలు వేయాలి. కాబట్టి మునీశ్వరుని దగ్గరికి వచ్చారనుకోండి, ఎలా ఉన్నారండి, మీ భార్య పిల్లలు బాగున్నారా, ఏంటి ధనాదాయం అది బాగుందా, ఉద్యోగ ఇలా అడగకూడదు కదా. అందుకని మీ హోమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయా లేదా, మీ తపస్సు నిర్విఘ్నంగా జరుగుతుందా లేదా, మరి దర్భలు కందమూల ఫలాలు బాగా జరుగుతున్నాయా లేదా, ఇలా రాక్షసుల వల్ల క్రూర మృగాల వల్ల ఏమీ బాధ లేకుండా ఉంది కదా, ఇలాంటి విజయాన్ని కుశల ప్రశ్నలు ఆ రకంగా వేడింది. అప్పుడు వారందరూ కూడా కుశలంతే మహాబాహో సర్వోత్తర రఘునందన, సరే నీ యొక్క పరిపాలనలో అందరూ కూడా కుశలంగానే ఉన్నారు. దిష్ట్యా అదృష్టం వృద్ధి ఇదానీ పశ్యామః హతశత్రుం అరిందమా. మా అదృష్టం వృద్ధి సర్వశత్రు సంహారం చేసినటువంటి రామచంద్రమూర్తి నిన్ను మేము దర్శించగలిగాం. నహి భారః సతే రామ రావణో రాక్షసేశ్వర. అంచేత ఇప్పుడు ఆ రాక్షసుడైనటువంటి రావణుడు ఉన్నాడే, అతని వల్ల భూమికి ఏ భారం అయితే ఏర్పడిందో ఆ భారం ఇప్పుడేమీ కూడా లేదు. సరే, సధనుభూత్వం హి లోకాంత్రీన్ విజేతుం శక్తియేవహి. అయినా నీకే ఉందయ్యా, నువ్వు ధనుర్భాణాల చేతితో ధరించేవంటే ముల్లోకాన్ని కూడా కరగల్లాడించేయగలవు. నీకు రావణాసుడు ఒక లెక్కేమీ కాదు అక్కడ. సరే, అసహ్యమైన సంప్రాప్తం రావణే యత్ నిషోధనం. కానీ మా ఆశ్చర్యం ఏమిటంటే ఇంద్రజిత్తును చంపారు చూడండి, నీ లక్ష్మణుడు నీ సోదరుడు, అది మాత్రం మనకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే రావణాసురుని కుంభకర్ణుని చంపడం ఒక ఎత్తు, ఇంద్రజిత్తును ఒక్కడిని చంపడం ఒక ఎత్తయ్యా. అని చంపి నువ్వు లోకానికి చాలా గొప్ప ఉపకారం చేసావయ్యా అలా అనేటప్పటికీ రాముడికి ఆశ్చర్యం కలిగింది. ఇదేమిటి స్వామి, రావణాదీన్ అతిక్రమ్య కుంభకర్ణాది రాక్షసాన్ త్రిలోకజయనో హిత్వా కిం ప్రశంసత రావణి. అరే, రావణాసురుని చంపినందుకు నన్ను మెచ్చుకోవాలి, కుంభకర్ణుని చంపినందుకు మెచ్చుకోవాలి. వీళ్ళిద్దరిని ఆ విషయాలు వదిలేసి రావణిం అంటే రావణాసురుని యొక్క కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని చంపినందుకు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారే, ఏమిటి అందులో విశేషం ఏమైనా ఉందా అంటే అప్పుడు కుంభయోని మహాతేజ రామం ప్రీత్య
వచహ బ్రవీత్. కుంభయోని అంటే కుంభంలో పుట్టినవాడు, అంటే కొండలో పుట్టినవాడు, అంటే అగస్త్య మహర్షి. వీళ్ళ జన్మలన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి. అందుకే అంటారు నదుల పుట్టుక గురించి కానీ మహర్షుల యొక్క పుట్టుక గురించి కానీ మనం ప్రశ్నించరాదు. అవన్నీ ఆ నది ఎక్కడో ఏడుస్తుంది, ఎలా పుడుతుందో ఎవరు కూడా ఊహించడం. ఇవాళ కూడా ఈ మహానదులు ఎక్కడి నుంచి మనకి కనపడుతుంది అక్కడ చూస్తాం, కానీ అసలు అక్కడ మొదలు ఎక్కడుంది, పుట్టుక ఎక్కడ అని చూడాలని మనకేం తెలియదు. ఏమో ఎక్కడి నుంచి వచ్చేస్తుందో తెలియదు. కొంత దూరం వచ్చి పెద్దగా నదిగా మారిపోతుంది. అంటే నదుల పుట్టుకలు మనకు తెలియవు. అలాగే మహాత్ముల యొక్క పుట్టుకలు అంతే. ఈయన కుంభయోని అంటే కుంభ సంభవుడు. శృణురామ యథావృత్తం రావణే రావణస్య రావణే అంటే ఇంద్రజిత్తు యొక్క, రావణస్య అంటే రావణాసురుని యొక్క. రావణి రావణ శబ్దాలు అలా మారుతాయి కదా. అందుకని ఆ ఇద్దరి జన్మ వృత్తాంతం నేను చెప్తాను వినయ్యా. తృణబిందోరాస్త్రమే అసౌ న్యవసన్ మునిపుంగవపురాకృతయుగే రామ పులశ్చో బ్రహ్మణస్తుతః. పూర్వం బ్రహ్మదేవుని యొక్క కుమారుడు, అంటే మానస సంభవులు అన్నమాట. వీడు మానస పుత్రుడు. బ్రహ్మగారి యొక్క మనస్సు నుండి సంభవించినటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన పేరు పులస్త్యుడు. తపః తప్తుం గతో విద్వాన్ మేరోహ పారిశ్యం మహామతి. మేరు పర్వత సమీప ప్రాంతంలో తపస్సు చేసుకోవడం కోసం వెళ్ళిపోయాడు పులస్త్యుడు. ఎక్కడ చేస్తున్నాడు? తృణబిందో ఆశ్రమే అసౌ న్యవసన్ మునిపుంగవః. తృణబిందు మహర్షులకు మహర్షి ఉన్నాడు. ఆ మహర్షికి ఒక తపోవనం ఉంది. ఆ తపోవనం అయితే తపస్సు చేసుకోవడానికి అనుకూలంగా ఉందని పులస్త్యుడు అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకోవడం మొదలెట్టాడు. సరే, తపస్తేపే మహాతేజాః స్వాధ్యాయ నిరతస్తదా. స్వాధ్యాయం అంటే వేద అధ్యయనం చేయడం. రోజు వేదాధ్యయనం చేయాలి, తపస్సు చేయాలి. తపస్సు చేస్తున్నాం కదా అంటే వేదాధ్యయనం మానకూడదు. మరి నారద మహర్షి అంతే కదా, తపస్వాధ్యాయ నిరతం అంటారు. అంటే తపస్సు చేస్తాడు, ఆయన వేదాధ్యయనం చేస్తాడు. ఇలాగా అందులో నిన్న ఊరి ఉన్నాడు ఆయన. తపస్తేపే మహాతేజాః స్వాధ్యాయ నిరతస్తదా తత్ర ఆశ్రమే మహారమ్యే దేవగంధర్వకన్యకాః. ఆ తపోవన భూమి ఎంత గొప్పగా ఉందంటే దేవకాంతలు గంధర్వకాంతలు వీళ్ళందరికీ చాలా నచ్చింది. రోజు అక్కడికి చాడుకోవడం మొదలెట్టారు. ఈయనేమో తపస్సు చేసుకుంటున్నాడు, వాళ్ళు అక్కడికి వచ్చి ఆడుకుంటున్నారు. వీళ్ళే తపస్సు చేసుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. తెలిసినా ఆయన తపస్సు అంటే వీళ్ళు కూడా వెళ్ళదే. అలాగే ఆటలు ఆడుకోవడం, పాటలు పాడుకోవడం, కిలకిలారావంతో నవ్వుకోవడాలు, ఈ హడావుడంతా చేస్తున్నారు. అప్పుడు ఏమైంది? గాయంత్య పాటలు పాడుకుంటున్నారు, నృతు నృత్యం చేస్తున్నారు, తత్ర హసంత్య నవ్వుకుంటున్నారు, వాదయంత్య ఏవో ఈ వాద్య విశేషాలు ఉంటాయి కదా వాటిని వాయించుకుంటున్నారు. వాద్యములు వాయిస్తూ పాటలు పాడుకోవడం, వాద్యములు వాయిస్తూ నృత్యం చేయడం, ఇవన్నీ చేస్తున్న పెద్ద హడావుడికి గందరగోళంగా ఉంది అక్కడ. పురస్తస్య తపో విఘ్నం చక్రుహు సర్వాః అనిందితాః. ఆ రకంగా పులస్త్య మహర్షికి వీరందరూ కూడా తపో విఘ్నాన్ని ఆచరించారు. ఈయన తపస్సుకి ఇంకా కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు, ఏకాగ్రత కుదరడం లేదు. వెంటనే అంటారు ఇక్కడ సర్వాః వీరందరూ తపస్సు విఘ్నం చేస్తున్నారు, కానీ అనిందితాః వెంటనే అన్నమాట. అంటే నిందింప తగని వారు. మరి తపో విఘ్నం చేస్తున్నారు కదా, మరి నిందింప తగిన వారు అంటే కావాలని చేయడం లేదు. అతను అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు దగ్గర వేడేది తెలియదు కాబట్టి వీళ్ళ ఆటలు వేళవి, వీళ్ళ పాటలు వేళవి, వీళ్ళ నృత్యాలు వేళవి అలా చేసుకుంటున్నారు. అంచేత వాళ్ళని నిందించాల్సిన పని లేదు, కానీ తెలియకుండా చేసినప్పటికీ వాళ్ళ వల్ల ఇతను తపో విఘ్నం అయితే మాత్రం కలుగుతారు. అప్పుడు తతః క్రుద్ధో మహాతేజాః. వాళ్ళకి తెలియజేస్తున్న ఇతనికి బాధ కలిగింది కాబట్టి కోపం వచ్చేస్తుంది అంతే మహర్షులకి. వ్యాజహార వచో మహతో వెంటనే ఒక భయంకరమైన మాట అన్నాడు. యాని యామే దృష్టిపథం గచ్చాత్ సా గర్భం ధారయిష్యతి. ఏ ఆడపిల్లైనా నా కంటిలో పడిందా వెంటనే గర్భము ధరించుగాక అని ఓ శాప పెట్టాడు. తాహ సర్వాః శాప సంవిఘ్నాః నతం దేశం ప్రచక్రముః. ఈ మాట ఈ దేవకాంతులు గంధర్వకాంతులు అందరూ విన్నారు, గట్టిగానే అన్నాడు. అమ్ము అని భయవేసి అమ్ము ఆ నిర్దాపురం అడగకూడదు అని రావడం మానేశారు. తృణబిందోస్తు రాజర్షే కన్యా తత్ న అశృణోద్వచః. పాప ఆ మాట తృణబిందు మహర్షి యొక్క కూతురికి తెలియదు. ఆ మాట తాను వెళ్ళలేదు, మిగతా రావడం మానేశారు, కానీ ఇందువల్ల నేను రావటం లేదు వర్తమానం చెప్పలేదు.
ఏంటి రోజు వచ్చేవారు ఇప్పుడు ఎవరు రావట్లేదు ఏమిటి అని ఆ వనం అంతా తిరిగింది ఆవిడ. తిరిగితే సరే నిర్భయ విచిచార మునేరగ్రే నిర్భయ తం ప్రపశ్యతి. అలా ఎక్కడ ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడే అందరూ వెతుక్కుంటూ ఆ మహర్షి యొక్క అంటే పులస్య మహర్షి యొక్క ముందుకు వెళ్ళింది. వెళ్ళేప్పటికీ ఇంకేమైంది, ఒక్కసారిగా బభూవ పాండురతను శరీరం నెమ్మదిగా తెల్లబడ్డ మొదలుపెట్టింది. సరే పాండురవర్ణం వస్తుంటుంది కదా ఈ గర్భవతుడికి, ఆ లక్షణం వచ్చింది. అలాగే వ్యంజితాంత శరీరజ, మొత్తం దేహంలో ఏవేవో మార్పులు వచ్చాయి. సరే దృష్ట్వా సా దేహ వైవర్ణ్యం భీత పితరం అనగా, ఏమిటి నా శరీరంలో ఇలాంటి మార్పులు వస్తున్నాయి అని కంగారు వచ్చి గౌవ తండ్రి దగ్గరికి వెళ్ళింది. నాన్నగారు మరి నాకేం తెలియదు, ఏంటో శరీరంలో ఇలా మార్పులు వస్తున్నాయని చూస్తున్నాను, అర్థం కాలేదు అంటే తృణబిందుశ్చతాం దృష్ట్వా, ఆడు తృణబిందు మహర్షి ఆ విషయాన్ని చూసి ధ్యాత్వా మునికృతం సర్వం అవై విజ్ఞాన చక్షుషా. సరే ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళి దివ్య దృష్టితో చూస్తే జరిగింది మొత్తం అంతా కూడా తెలిసిపోయింది. ఇంకేం చేయాలి, నా కూతురు తప్పు లేదు, అలాగని ఆ మహర్షి తప్పు లేదు, కానీ జరగకూడని పని అనేది జరిగింది. ఇప్పుడు చెయ్యదగిన కార్యం ఏమిటి అని ఆలోచించి తాం కన్యా మునివర్యాయ పురశ్చాయ దాదాపు పిత తీసుకువెళ్ళాడు. స్వామి, మీరు పెట్టిన శాపం వల్ల నా కూతురు గర్భవతి అయింది, ఈమెకు తెలియదు ఆ విషయం, మీరు శపించారని, మిమ్మల్ని చూస్తే గర్భవతి అవుతుంది అవ్వాలి అని మీరు శాపం పెట్టినట్టుగా ఈమెకు తెలియదు, తెలియక మీ దగ్గరికి వచ్చింది, చూసింది, గర్భవతి అయింది. ఇప్పుడు ఎవరిది దోషం అని చెప్పగలరు? రావడం ఏమి దోషమా ఈమెకు తెలియదు. సరే తపస్సుకి విఘ్నం కలుగుతుంది, ఎవరు రాకుండా చేయాలని ఉద్దేశంతో నువ్వు ఉన్నావు, కానీ వీడు వస్తారు ఇలా అవుతుందని నీకు తెలియదు. జరిగిన నష్టమైతే మాత్రం నా కూతురికి జరిగింది కాబట్టి ఇదిగో మీకు ఇచ్చేస్తున్నాను, ఈమెను ఇంకా భార్యగా మీరు స్వీకరించండి, తప్పదని ఇచ్చేశారు. తా ప్రగృహ్య అబ్రవీత్ కన్యాం బాలవిద్యేవ సద్విజ. సరే ఆ పులస్య మహర్షి సంతోషమైన, దానికి అభ్యంతరం లేదు, అలాగే నేను స్వీకరిస్తాను అని స్వీకరించాడు. దాస్యామి పుత్రమేకం తే ఉభయోర్ వంశవర్ధనం. సరే ఆమెతో మాట్లాడు, నువ్వే బెంగపడకు, ఉభయ వంశములకు కూడా మంచి పేరును తీసుకొచ్చేటువంటి గొప్ప పుత్రుడు నీకు కలుగుతాడు, అలాంటి పుత్రుడు నీకు ప్రసాదిస్తాను అని. తత ప్రాసూత సా పుత్రం. అప్పుడు ఆవిడ ఒక కుమారుడు సరైన కాలం వచ్చిన తర్వాత ఒక కుమారుడిని కంది. అతడు పురశ్చాత్తు లోక విశ్రవం విశ్రవాహ ఇది విఖ్యాత. విశ్రవసుడు అని అతనికి పేరు పెట్టారు. విశ్రవసుడు అని పేరు కలిగినటువంటి ఒక కుమారుడు జన్మించాడు. పులస్త్య యొక్క కుమారుడు పౌలస్త్యుడు అని కూడా అంటారు. బ్రహ్మవిత్ ముని, బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి ఒక మునీశ్వరుడే అయిపోయాడు. ఎవరు? ఆ విశ్రవసుడు పుట్టిన కుమారుడు కొద్ది రోజుల్లోనే బ్రహ్మజ్ఞానం సంపూర్ణంగా తెలిసినటువంటి ఒక మహామునీశ్వరుడిగా మారిపోయాడు. తస్య శీలాదికం దృష్ట్వా భరద్వాజో మహాముని భార్యార్థం స్వాం దుహితరం దదౌ విశ్రవసే ముదా. అతని యొక్క గొప్పతనం, అతని క్రమశిక్షణ, అతని జీవన సరళి ఇవన్నీ కూడా గమనించినటువంటి భరద్వాజుడు అనేటువంటి ముని మనకి రాముడికి బిందునిచ్చాడికి తెలుసుగా మనకి భరద్వాజుడు. ఆ భరద్వాజుడు ఏం చేశాడంటే, నాయన నా కుమార్తె ఉన్నది, అన్ని విధాలు నీకు యోగ్యురాలు, నీకు తగినటువంటిది, ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది అని చెప్పి ఆయన ఇచ్చి పెళ్లి చేశాడు. తస్యాంత పుత్ర సన్యే పౌరశ్చాత్ లోకసమ్మత పితృతుల్యో వైశ్రవణో బ్రహ్మణాచ అనుమోదిత. ఆ విశ్రవసుని వల్ల ఈ భరద్వాజుని యొక్క కుమార్తెకు ఒక కుమారుడు పుట్టాడు. విశ్రవసుని యొక్క కుమారుడు కాబట్టి అతన్ని వైశ్రవణుడు అంటారు. అతనికి మరో పేరు కుబేరుడు. విశ్రవసుని యొక్క కుమారుడు కుబేరుడు అంటే రావణాసునికి అన్నగారు. కుబేరుడు అంటే తండ్రి ఒకటే, తల్లుడు పేరు. ఇంకా రావణాసుడు పుట్టలేదు ఇప్పటికి, ప్రస్తుతానికి విశ్రవసుని పుట్టాడు. సరే దదవ తపసా దుష్టో బ్రహ్మ తస్మై వరం శుభం. బ్రహ్మ అనగా తపస్సు. వీళ్ళందరికీ అదొక కౌటుంబికమైన ఆచారం అన్నమాట. వాళ్ళు ఎవరు పుట్టినా సరే మన ఇంట్లో అందరూ చిన్నప్పటి నుంచి అనుష్ఠాన తత్పరైపోవడం, తర్వాత తపస్సులోకి వెళ్ళిపోవడం, తపస్సు చేయడం, ఇదే ఒక తరం నుండి మరో తరం నేర్చుకున్నటువంటి ఒక విద్య తపో విద్య. అలా నేర్చు గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకి బ్రహ్మ సంతోషపడి, అదే విచిత్రం, తపస్సు చేసేవాడు బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తారు. పూజ బ్రహ్మకు చేయరు కానీ తపస్సు మాత్రం బ్రహ్మను ఉద్దేశించే చేస్తారు. ఎవరైనా సరే విష్ణుమూర్తి కోసం తపస్సు చేసిన వాడు, ఈశ్వరుడు కోసం తపస్సు చేసిన వాడు చాలా తక్కువ ఉంటారు.
ఎప్పుడు బ్రహ్మ కోసం తపస్సు. ఆఖరికి మహాస్వభక్తుడైనటువంటి రావణాసురుడు కూడా తపస్సు మాత్రం బ్రహ్మను ఉద్దేశించే చేశాడు. ఏం చేయంటే ఇంకా తపస్సు అంటే బ్రహ్మ ఇంకా ఆయన కేటాయించేసాడు మరి ఆ విధానం అంతా కూడా తొందరగా వరాలు ఇస్తాడు. కాబట్టి విష్ణుమూర్తిని మరి అంత తొందరపడ్డు. అది శివుడు తొందరపడి వరాలు ఇచ్చేస్తాడు, కానీ ఇచ్చిన తర్వాత విష్ణుమూర్తి వాటిని మళ్ళీ రద్దు చేయడంలో ఆయన మంచి నైపుణ్యం గలవాడు. కానీ బ్రహ్మ వరాలు అంత గమ్మని రద్దు చేయడం కూడా వీలు కాదు. దాని మీద కరుణోపయోగం చూస్తారు. కానీ అందరూ కూడా పైగా ఇప్పుడు రావణాసుడు శివభక్తుడు అనుకుంటాం, కానీ శివభక్తుడు ముందు బ్రహ్మభక్తుడు. బ్రహ్మ కోసం తపస్సు చేశాడు, వరాలనే వచ్చాయి. ఆ తర్వాత ఇదిగొప్పటి కసేపటి వస్తుంది కదా, అతని చేతులు ఆ పర్వతం కింద పడిపోయినప్పుడు తిరిగి మళ్ళీ ఈశ్వరుడే కటాక్షిస్తే తప్ప ఆ చేతులు బయటికి రాలేదు. అప్పుడు అమ్మో, ఈశ్వరుడు నాకన్నా చాలా చాలా గొప్ప శక్తివంతుడు, ఆయన అనుగ్రహం లేకపోతే నేను జీవించలేను అని అప్పటి నుంచి ఆయన భక్తుడిగా మారిపోయాడు. అలాగా అవసరార్థం భక్తి అనమాటది. ఆ రకంగా భక్తుడు అయ్యాడు తప్ప తర్వాత ఇంకా మహాభక్తుడు అయిపోయాడు అనుకోండి. అసలు భక్తి శివుని యందు పొందడానికి ఒక కారణం ఉందన్నమాట. సరే, బ్రహ్మగారు ఓసారి ఇచ్చేసి వరాలు మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకా పట్టించుకోడు. శివుడు గురించి నిత్యార్చనాది వ్యవహారం శివుడి విషయంలోనే ఉంటుంది కాబట్టి నమ్మకం కలిగింది. శివుడు మళ్ళీ బోళాశంకరుడు కదా, ఎంతలో పంపించడం అంతలో అనుగ్రహిస్తాడు అని ఆ రకంగా మధ్యలో శివభక్తుడు అయ్యాడు. సరే, తతో లబ్ధవరః సోపి పితరం ద్రష్టుమాగతః. ఇంకేమిచ్చాడు? ధనేశత్వం అఖండితం మనోభిరిచితం తస్య ధనేశత్వం అఖండితం. ఆ తపస్సు చేస్తే పెట్టుకున్నాడు ఆయన, నీకు ధనేశత్వాన్ని ఇస్తున్నాను అంటే ధనానికి నేను అధిపత్యం చేస్తున్నాను, అంటే ఉత్తర దిక్కు అధిపత్యం చేస్తున్నాను కుబేరుడు. నీకు ధనానికి నువ్వే అధిపతివయ్యా, ప్రపంచంలో ఎవరికి ఎటువంటి ధనం కావాలా నీ నుంచే రావాల్సిందే. ఆఖరి లక్ష్మీదేవి ఎవరికైనా ధనం ఇవ్వాలనుకున్నా కూడా నీ దగ్గర తీసుకుని. అలా ధనం మీద నీకు ఆధిపత్యాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరికైనా ఏదైనా చేయాలని ఒక వర్గానికి చేయాలనుకున్నారు కూడా ఏదైనా విషయం మీద ఆయన స్వయంగా చేయడం కుదరదు. మళ్ళీ ఆర్థిక మంత్రి ఉండాల్సిందే, ఆర్థిక శాఖ ఒకటి ఉంటుంది, ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళందరి సంతకాలు అవ్వాల్సిందే. ఆ ముఖ్యమంత్రి నేను చెప్తున్నాను వీడితో పని ఎంతో కుదరదు కదా అక్కడ. అందుకని ఏ అధిపతి ఉంటాడో ఆర్థిక అధిపతి వాళ్ళ ద్వారా వెళ్ళాల్సిందే. ముందు వాళ్ళ అనుమతిని పొందాలి. వాళ్ళు అంగీకరిస్తేనే కానీ ఏ ఫైల్ కూడా ముందుకు వెళ్ళదు. ఆర్థిక శాఖ యొక్క అనుమతి కూడా కావాలి, ఎవరికి ఏ సాయం చేయాలన్నా సరే. కానీ ఇక్కడ కూడా అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహించాలన్నా కూడా కుబేరుడు యొక్క అనుమతి కావాల్సిందే. అలాంటి ధనేశత్వాన్ని కుబేరుడికి బ్రహ్మగారు ఇచ్చారు. సరే, బాగా సంతోషించాడు. నమస్కృత్య అథ పితరాన్ని వేద్య తపస ఫలం. తాను తపస్సు చేయడం, దాని యొక్క ఫలితాన్ని పొందడం, ఎటువంటి ఫలితాన్ని పొందడం ఇవన్నీ తీసుకుని వాళ్ళ నాన్నగారిని చెప్పుకున్నాడు. నాన్నగారు నాకు ఇలా జరిగింది అని. సరే, సంతోషం నేల బాగా. కానీ బ్రూహిమే నివాసాయ నమే స్థానం దత్తవాన్ పరమేశ్వర. ఆ బ్రహ్మదేవుడు నాకు ధనాధిపత్యం ఇచ్చేసాడు, బాగానే ఉంది, కానీ నేను ఎక్కడ ఉండాలి? ఆఫీస్ కావాలిగా, నాకు ఆఫీస్ ఇవ్వాలా? మరి పెద్ద పదవి ఇచ్చేసి ఆఫీస్ ఇవ్వకపోతే ఎక్కడి నుంచి చెప్తారు? ఆ పని ఎక్కడి నుంచి చేస్తారు? నేను ఎక్కడుండాలో చెప్పలేదు నాన్నగారు. బ్రహ్మదేవుడు నాకు వరం వచ్చేసి వెళ్ళిపోయాడంతే. మళ్ళీ రమ్మంటే అని రాడు, మళ్ళీ రావాలంటే మళ్ళీ తపస్సు చేయాలి. ఇది ఏం చేయమంటారు నన్ను అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన అంటాడు, లంకాపురీ శుభా. అప్పుడు తండ్రి విశ్రవసుడు కదా, ఆ విశ్రవసుడు అన్నాడు, పర్వాలేదు రేనా, నీకంటూ మంచి స్థానం ఉంది, అది నేను ఇస్తున్నాను. లంక అని పేరు కలిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి పట్టణం ఉంది, చాలా గొప్ప నగరం అది. రాక్షసానా నివాసాయ నిర్మిత విశ్వకర్మణ. రాక్షసులందరూ ఒక చోట నివసించడం కోసమని పూర్వం కొంతమంది ఏ వర్గం వాళ్ళు ఆ వర్గం వాళ్ళు అందరూ ఒక చోట నివసించడానికి వీలుగా ఆ వ్యవస్థ ఉండేది. మరి బ్రాహ్మణులందరూ ఒక చోట నివసించడానికి అగ్రహారము ఇలాగనమాట. అలాగే ఈ బట్టలు వేసే వాళ్ళందరూ ఒక చోట నివసించడానికి శాలిపేట ఇలా ఉండేది. అప్పుడు ఏమవుతుందంటే సులువు అవుతుంది, ప్రజానీకం వారి వారి పనులు చేసుకోవడం సులువు అవుతుంది. ఓ బ్రాహ్మణుతో వస్తే అగ్రహారం వచ్చేస్తారు, బట్టగా వస్తే శాలిపేటకి వెళ్ళిపోతారు, లేదా కిరాణా వస్తువులు కొనుక్కోవాలంటే కోవట్లందరూ ఒక చోటు ఉంటారు, అక్కడికి వెళ్ళిపోతారు. బంగారు కావాలంటే నరసాపురం మాది బంగారపు వ్యాపారాన్ని ప్రసిద్ధి పొందినటువంటి నరసాపురం. ఆ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల నుంచి ఎవరైనా నరసాపురం వచ్చి బంగారం కొనుక్కుంటూ ఉంటారు. ఆ బంగారం కొనుక్కోండి ఎక్కడికి వెళ్ళాలి అంటే బంగారు కొట్లన్నీ ఒకే వీధిలో ఉంటాయి, ఒకటే వీధి. ఆ వీధి కూడా పెద్ద విశాలంగా ఉండదు, కారు వెళ్ళాలనుకునే అవకాశం ఉండదు. కారు ఎక్కడో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళాల్సిందే.
అంత సన్నగా ఉంటుంది. అయినా అదే ప్రసిద్ధి అనమాట. ఈ చివరిదాకా అన్ని బంగారు కొట్లే. ఇంకా అక్కడ కొట్లు ఎక్కువైపోయి కొట్టుకి వీధి సరిపోక ఇప్పుడు మళ్ళీ వేరే చోట కూడా కొంతమంది కొట్లు పెట్టుకున్నారు. అసలు ప్రధానమైన వీధి అక్కడ అందరూ ఆ బంగారు వీధి అనేస్తారు అంతే దాన్ని. ఆ వీధిలోకి వెళ్ళాలండి. ఇలాగా ఒక్కొక్క పని ఉన్నప్పుడు ఒక్కొక్క చోట పెడితే పని అయిపోతుంది అని. కాకినాడ ఉంది, అక్కడ సినిమా హాళ్ళన్నీ ఒకే వీధిలో ఉంటాయి. కాకినాడ టౌన్ ఉందే సినిమా హాల్ వీధి అంతే. అంతేగా మరి విచిత్రం. కాకతాళీయం కావచ్చు, ఎవరు సినిమా హాల్ కట్టాలనుకున్న ఆ వీధిలో కట్టారు అప్పట్లో. దాంతో సినిమా హాల్ వీధితో వీధి ఏ సినిమాకి వెళ్ళాలనుకున్న ఆ వీధికి వెళ్ళిపోతే ఏదో సినిమా చూసేయచ్చు. ఇలా అలాగే పళ్ళ మార్కెట్ అని చెప్పిన ప్రత్యేకంగా పళ్ళన్నీ ఒక చోటు ఉంటాయి. కాకినాడలో పళ్ళు కొనుక్కోళ్ళు ఆ వీధిలో వెళ్ళిపోతారు. ఇది ఒక మంచి వ్యవస్థ. తర్వాత ఇప్పుడు ఇంకా విధానాలు కుదరక జనాభా ఎక్కువైపోయి వ్యాపారం పెరిగిపోయి ఆ పద్ధతులు కుదరక ఈ సైట్ వాల్యూలు కూడా మారిపోయి ఇంకా రకరకాలుగా అస్తవ్యస్తం అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ అన్ని దొరుకుతున్నాయి, ఒక చోటు దొరుకుతాయని ఇది లేదు. సరే, ఇప్పుడు లంకాపట్నం రాక్షసులందరూ నివసించడం కోసమని లంకాపట్నం అనేటువంటిది విశ్వకర్మ ప్రత్యేకంగా తయారు చేశాడు. చెక్వా విష్ణు భయాత్. కానీ వాడు ఏదో తప్పుడు పని చేయడం, విష్ణుమూర్తి రావడం చెదకొట్టాడు. మళ్ళీ వాడు ఏదో తప్పు పని చేయడం, విష్ణుమూర్తి రావడం చెదకొట్టాడు, చంపాడు. ఇలాగ చివరికి విష్ణుమూర్తితో భయం వచ్చేసింది వాళ్ళకి. ఇంకా విష్ణుమూర్తి మనల్ని బ్రతకనివ్వడు అని నిర్ణయానికి వచ్చేసారు వాళ్ళు. విష్ణుమూర్తి ఊరికే వాడు లోకి వెళ్ళడు. వీడు తప్పుడు పని చేస్తారు కానీ విష్ణుమూర్తి ఏం చేయకూడదు. చేస్తున్నాడు ధర్మాలు. మా లోకి ఎందుకు వస్తున్నాడు, మా గొడవ మాది, అతనికి ఎందుకు అనుకుంటారు. మరి విష్ణుమూర్తి ఉన్నదే ధర్మాన్ని కాపాడటం కోసం. ఇప్పుడు నాకు ఎవరికైనా కోపం వచ్చింది, వాళ్ళని చంపేశారు. ఆ జడ్జి గట్టి పని శిక్ష చేయడానికంటే జడ్జి ఉన్నదే శిక్ష చేయడానికి ఎలా కుదరదు అక్కడ. అలా విష్ణుమూర్తి ఇక్కడికి మొత్తం అందరికీ అన్ని లోకాలకు జడ్జి ఆయనే. ఇంకా ఆయన మాటలు కాదని లేదు. భయం వేస్తుంది, లాభం లేదని చెప్పేసి ఏం చేశారు, విష్ణు భయాత్తు దైత్య వివిసు తే రసాతలం. ఇంకా లాభం లేదని ఈ లోకం విడిచిపెట్టి వేరే లోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఇంక ఈ దేశంలో చాలా గట్టి నేరాలు చేసి పోలీసులు వెతకడం మొదలెట్టారు అనుకోండి, ఇతర దేశాలే పారిపోతుంటారు చూడండి. ఇతర దేశంలో ఫలానా చోటు ఉన్నాడని తెలిసినా అక్కడ పట్టుకోవడం ఇక్కడ పోలీసులకు అధికారం ఉండదు. మళ్ళీ అక్కడ పోలీసులు పట్టుకుని అప్పగించాలంటే చాలా పెద్ద కొండను తవ్వి ఎలకన పట్టడమే. అప్పుడు మరీ అంత ప్రాధాన్యం కలిగిన కేసు అయితే తప్ప చిన్న చిన్న గీతలు అలా చేయలేదు. అలాగా ఇవాళ మన వాళ్ళు దేశం విడిచిపారిపోయినట్టు ఆనాడు వీళ్ళు ఏకంగా లోకాన్నే విడిచిపారిపోయారు, పాతాళ లోకాన్ని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి లంకాపట్నం ఖాళీగా ఉంది, ఒక్క వ్యక్తి కూడా లేదు. కాబట్టి సా పురి దుష్ప్రదర్శ అన్యై మధ్యే సాగరమస్థిత. ఎవరు కూడా చొచ్చుకుని లోపలికి ప్రవేశించలేని దట్టంగా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ సముద్రం మధ్యలో ఉంటుంది. అగరతో తవ్వట్లేదు కదా, ప్రత్యేకంగా అగరతో తవ్వాల్సిన పనే లేదు. చుట్టూ సముద్రమే ఉంది. సముద్రం దాటి ఎవరు తాగలదు. ఇప్పుడు హనుమంతుడు వెళ్ళాలంటే 100 యోజనాలు దాటాల్సి వచ్చింది. హనుమంతుడు కాబట్టి దాటాడు, కానీ అందరూ దాటగా రావాలన్నా అందరూ చాలా సురక్షితంగా ఉంటుందయ్యా, నువ్వు తీసేసుకో అని చెప్పేస్తున్నాడు. బాగుంది అనుకున్నాడు. సరే, ఇంకా సతత్రసత్యకాలం ఉవాస చాలా కాలం, ఇంకా దశాబ్దాల శతాబ్దాల సహస్రాబ్దాల చాలా కాలం నివసించాడు అక్కడ. కశ్చిత్తు అధ కాలశ్చ సుమాలి నామ రాక్షస. ఒకసారి ఆ ఇక్కడ భయపడిపోయి కిందికి వెళ్ళిపోయినటువంటి రాక్షసుల్లో సుమాలి అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు తన కూతురు తీసుకుని సరదాగా ఒకసారి చాలా కాలం అయింది భూలోకాన్ని చూసి ఒకసారి భూలోకం చూసి వద్దాం అని భూలోకాన్ని తన కూతురుని తీసుకుని మరీ వచ్చాడు. విహారంగా వచ్చినట్టుగా గృహీత్వా తనయాం కన్యాం సాక్షాత్ దేవీమివ స్త్రియం. సాక్షాత్ లక్ష్మీదేవిగా ఉంటుంది ఆవిడ. సుమాలి యొక్క కూతురు తీసుకొచ్చాడు. ఆమె పేరు కైకసి. సరే, వచ్చేప్పటికి ఇక్కడ మన బ్రహ్మదేవుడు ఒక విమానం కూడా ఇవ్వడం జరిగింది ఈయనకి. ఆ విమానం మీద హాయిగా ఎవరు కుబేరుడు అతను అధిరోహించి శుభ్రంగా విహారం చేస్తున్నాడు. చూశాడు, కైకసిని చూపించి ఇదిగో చూడు ఆయన అతను ఎంత గొప్పగా ఉన్నాడో, ఎంత ఆనందాన్ని అనిపిస్తున్నాడో. ఒకసారి మందైనటువంటి ఈ లంకానగరం కూడా ఇప్పుడు అతనే పరిపాలిస్తున్నాడు. నీకు కూడా అలాంటి కొడుకు పుట్టాలంటే అదిగో అతని తండ్రి ఇక్కడ యజ్ఞం చేస్తున్నాడు చూడు, అతని దగ్గరికి అతన్ని పెళ్ళాడితే నీకు కూడా అలాంటి కొడుకులు పుడతారు. ఎక్కడికి ఆలోచించాడు చూడండి. ఓ పుట్టిన కొడుకుని చూసి ఇలాంటి కొడుకే నీకు పుట్టాడు, నువ్వు కూడా అతనే పెళ్లి చేసుకో. ఎవడ దృష్టం వారిది. అలా జరుగుతుందా? ఇక్కడ తండ్రి ఒకటే తల్లి మారిపోయినప్పుడు ఆ సంతానం ఎవరో వెనకటికి ఒక గొప్ప సైంటిస్టు
ఇంకా ఉన్నాడు, బాగా ప్రసిద్ధుడే. అతను ఒక పెద్దగా చాలా తెలివైన వాడు, అందంగా ఉన్నాడు, చాలా చాలా అందగెత్తే అతని దగ్గరికి వచ్చి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవయ్యా, మనతో పెళ్లి చేసుకుందాం, అప్పుడు మనకు పుట్టే పిల్లలకి నా అందము నీ తెలివితేటలు వస్తాయి అని. వెంటనే అతను అన్నాడు, కొంప తీసి నా అందము నీ తెలివి వస్తే ఏంటి పడి పరిస్థితి అని అడిగాడు. అంటే ఇది చాలా తెలివి తక్కువ అర్థం ఏంటంటే, నీ దగ్గర అందం ఉంది కానీ తెలివి బుర్రలే లేదు నీ దగ్గర, అలాంటి బుర్రలైన వాడు పుట్టడానికి ఏంటి మన పరిస్థితి అని. మనకి ఒక గొప్ప సైంటిస్ట్ నిజంగా జరిగినటువంటి మాట ఇది, సరదా కథ కాదు ఇది. సరే, ఉవాచ తనయాం తత్ర కైకసీన్ నామ నామథ వత్సే వివాహ కాలస్తే, నీకు వివాహ కాలం వచ్చింది, యవ్వనం నుంచి అతివర్తతే, యవ్వనం వచ్చేప్పుడు చాలా కాలం అయింది నీకు, ఎవరు కూడా నువ్వు వివాహం చేసుకున్న ముందు రావడం లేదు, అడిగినా నువ్వు కాదంటావేమో అవును అనవేమో అని, ఎందుకు నువ్వు అంటే కొంచెం భయం ఉంది అందరికి. కాబట్టి ఇతన్ని కనుక నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు చాలా మంచి జరుగుతుంది, మంచి సంతానం జరుగుతుంది, వెళ్ళు అన్నాడు. తథా ఇది అలాగే సా ఆశ్రమం గత్వ, ఆశ్రమానికి విడిపోయి మునేరగ్రే వ్యవస్థ. ఎవడైనా పద్ధతి ఏమిటి, ఈ తండ్రే వెళ్ళి ఇప్పుడు తొడకుంది వెళ్ళి నా కూతురు పెళ్లి చేసుకోబోయా అన్నాడా లేదా, అలాగే ఇతను కూడా వెళ్ళి నా కూతురు పెళ్లి చేసుకోమని అడగాలి. అలాగే కూతురునే రచ్చుకుంటే నువ్వు అతను పెళ్లి చేసుకుని బయట వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అతను ఎదురుగుండా నుంచుని తలకాయ ఉంచుకుని కాలు పట్టును వెళ్తే కింద నేల మీద వస్తుంది, సిగ్గును అభినయిస్తుంది. అదొక దరిద్ర లక్షణం, మంచి లక్షణం కాదు. కాలు పట్టును వెళ్తుంటే కింద నేల మీద రాజరాదు, తలకాయ ఉంచి వంచుకుని నిలబడడం వరకు బాగుంది, కానీ కాలు కింద నేల మీద వస్తుంది. అతనేమో ఆ సమయంలో మంచి తీవ్రంగా ఉగ్రంగా హోమం చేస్తున్నాడు, చూశాడు. సరే, తతో తాను అపృచ్చన్ ముని కార్తం కన్యాసి వరవర్ణిని, అమ్మ నువ్వెవరు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఎక్కడి నుంచి ఉన్నావు ఏమిటి అని అడిగాడు. సా అబ్రవీత్ ప్రాంజలి, నమస్కారం చేసి, బ్రహ్మన్ ధ్యానేన జ్ఞాతుమర్హసి, నేను ఒక కోరికతో ఇక్కడికి వచ్చాను, ఆ కోరిక ఏంటో నేను నోరు విప్పి చెప్పలేదు, అందుకని ధ్యానం ద్వారా మీరే తెలుసుకోండి అని. అదొక తెలివి. తతో ధ్యాత్వా ముని సర్వం జ్ఞాత్వా, ధ్యాత్వా సర్వం జ్ఞాత్వా, ధ్యానం చేశాడు, సమస్తము తెలుసుకున్నాడు. తెలుసుకుని తాం ప్రత్యభాషత, ఆవిడికి సమాధానం చెప్పాడు. ఎవరి జ్ఞాతం తవ అభినిషతం మత్తః పుత్రాన్ అభీప్ససి, తవ అభినిషతం జ్ఞాతం, నీ కోరిక ఏంటో నాకు అర్థమైపోయిందమ్మా. మత్తః అంటే నా నుండి, పుత్రాన్ అభీప్ససి పుత్రులను కోరుకుంటున్నాను, అంటే నా ద్వారా నువ్వు సంతానం కలాలను కోరుకుంటున్నావు, సంతోషం, మంచిది, అలా కోరుకోవడం తప్పేం కాదు. కాకపోతే దారుణాయాంతు వేళాయాం ఆగతా సుమధ్యమే, ఓ సన్నని నడుముగల అమ్మాయి అని మరీ అంత శబ్దార్థం లాగే చెప్పాలంటే ఇలా ఉంటుంది, అలా చెప్పక్కర్లేదు, అమ్మాయి అని అర్థం అవుతుంది దానికి. అమ్మాయి, సరే సంతోషం నువ్వు రావడం, కానీ వచ్చిన వేళ బాగుండలేదు. దారుణాయాంతు వేళాయాం ఆగతాసి, దారుణమైన వేళ నువ్వు నా దగ్గరికి వచ్చావు. అతః అందుచేత తే నీకు దారుణో పుత్రో రాక్షసో సంభవిష్యత, దారుణులైనటువంటి భయంకరులైనటువంటి క్రూరులైనటువంటి కిరాతక మనస్తత్వం కలిగినటువంటి ఇద్దరు పిల్లలు పుడతారు అన్నాడు. సా బ్రవీత్ ముని శార్దూల తత్వ అవి ఏం పిసవుసుతో, ఏమిటి స్వామి మీకు పుట్టే సంతానం ఇలాంటి వాళ్ళు పుడతారా, క్రూరకర్మలు పుడతారా, దారుణులు పుడతారా, దుర్మార్గులు పుడతారా, మీ సంతానం అలాంటి వాళ్ళు పుట్టడం ఏమిటండి అని అడిగింది. ఇద్దరం చెప్పాడమ్మా. వెంటనే తావాహ అప్పుడు చెబుతున్నాడు, పశ్చిమ యస్తే భవిష్యత్ మహావతి, ఈ ఇద్దరు తర్వాత మళ్ళీ ఇంకోటి పుడతాడే వాడు మహాభాగవత, మహాభాగవతుడు అంటే భగవద్భక్తి కలిగిన వాడు అవుతాడు, శ్రీమాన్ శ్రీమంతుడు అవుతాడు, రామభక్త్యేక తత్పర, కేవలం రామభక్తి మాత్రమే కలిగిన వాడే ఉంటాడు. అప్పటికి రాముడు పుట్టాడా అని మనం ప్రశ్న చేయకూడదు. రాముని కంటే ముందే రామనామం పుట్టింది. రామ శబ్దానికి పరమాత్మ అని అర్థము. ఆ పరమాత్మ యొక్క పేరే రాముడికి దశరథ యొక్క కుమారుడిని పెట్టడం జరిగింది. కనుక పరమాత్మ భక్తి కలిగిన వాడు అవుతాడు. రామభక్త్యేక తత్పర, నిజంగానే ఇతను రామభక్తులు అయ్యాడు. ఇత్యుక్త్వా సా తథాకాలే సుశివే దశగంధరం ఇత్యుక్త, సరే సరే అయితే నా దృష్టిలో అలా జరుగుతుంది. అందుకని ఆ ప్రకారంగా అతనికి ఈవిడ ముందు ఒక పిల్లాడికంది, వాడు దశకంధరుడు, 10 తలకాయలతో పుట్టాడు. రావడం 50 భుజం, వారిగా రావడం మరొక తర్వాత వచ్చింది.
వింశతి భుజం 20 చేతులు 10 తలకాయలతో పుట్టిన వాడు. దశ శీర్షం సుదారుణం తద్రక్షోజాతమాత్ర. ఆ వాడు పుట్టినంత మాత్రం చేత పుట్టిన తక్షణం ఉంటే భూమి కంపించేసింది. అతని భారాన్ని తట్టుకోలేక భూమి ఒక్కసారి కంపించేసింది. అంటే ఒక అపశకునం అన్నమాట. సరే, బభూవు నాశహేతువుని నిమిత్తాన్ని అఖిలాన్ని చెప్పి అతను పుట్టగానే ఎన్ని రకాల అపశకునములు రావాలి, అన్ని అపశకునాలు కూడా ప్రకృతిలో వచ్చేసాయి. అలాగే దుర్యోధనుడు పుట్టినప్పుడు కూడా చాలా అపశకునాలు, నక్కలు కుయ్యడం, ఇలాంటి అపశకునాలు అన్ని కూడా వచ్చాయి. కుంభకర్ణ తతో జాత మహాపర్వత సన్నిభ. తర్వాత మహాపర్వతంతో సమానుడైనటువంటి కుంభకర్ణుడు జన్మించాడు. తత శూర్పణఖ నామ జాత రావణ సోదరి. తర్వాత వీడికి ఒక ఆడపిల్ల పుట్టింది, అంటే రావణాసురునికి సోదరి పుట్టింది. ఆమె పేరు శూర్పణఖ. అంటే చేతలాగా కలిపే, శూర్పం అంటే చేత, చేతల లాంటి గోడు ఉన్నాయి కాబట్టి ఏంటో శూర్పణఖ అని పేరు పెట్టారు. ఇక్కడ రావణుడికి సోదరు పుట్టింది అన్నాడు, ఆ కైకేయి కూతురు పుట్టింది అనకుండా. ఒకసారి ఎప్పుడో మేము సరదాగా ఉన్నాం, ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి అంటారా, పిల్లలు తల్లిదండ్రులకి అంటారా అని అంటే, తల్లిదండ్రులు పిల్లలకి అన్నం కాదు, పిల్లలే తల్లిదండ్రులకి అంటారు. ఎలాగా? పిల్లలు పుట్టిన తర్వాత కదా వీడికి తల్లి తండ్రి పేరు వచ్చింది. అంతవరకు వాళ్ళ భార్యాభర్తలేగా. అంటే పిల్లలు పుట్టడం చేతనే వీడి తల్లిదండ్రులు అయ్యారు కాబట్టి పిల్లలు తల్లిదండ్రులు కానట్లేక. తల్లిదండ్రులు పిల్లలు కదా, పిల్లలు పుట్టేంతవరకు కూడా తల్లిదండ్రులు కానే కాదుగా, పిల్లలు పుట్టిన తర్వాత కదా తల్లిదండ్రులు అయ్యారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి అన్నం కాదయ్యా, పిల్లలే తల్లిదండ్రులకి అంటారు. ఒకసారి చమత్కారంగా ఏదో ఒక ఉదాహరణలో చెప్పడం జరిగింది. కనుక ఆ శబ్దాలకు ఉండేటువంటి అర్థాన్ని బట్టి అలాగా రావణుడికి సోదరు పుట్టింది అంటాడు, ఇతను కూతురు పుట్టింది లేకుండా. అంటే పుట్టిన కూతురైనా ఇది తండ్రి, అంటే ఇద్దరు పిల్లలు దుర్మార్గులైన వాడు పుడతారని చెప్పాడు. తర్వాత ఓ కొడుకు మాత్రం మంచివాడు పుడతాడు. ఇప్పుడు కూతురు పుట్టింది, ఈ కూతురు పై దుర్మార్గులు లాంటిది అవుతుందా, కింద ఉన్నటువంటి విభీషణుడు లాంటి సద్గుణవతి అవుతుందా అని అంటే, రావణ సోదరి, రావణుడికి చెల్లెలు పుట్టింది అంటే ఆ లక్షణాలే వస్తాయి, విభీషణుడి లక్షణాలు రావు అని చెప్పకుండా చెప్పడం, ఇది కవిత్వం అంటే అన్నమాట. కవిత్వం అనేది ఎప్పుడు కూడా చెప్పకుండా చెప్పాలి, ఆలోచనతో మనం గ్రహించుకోవాలి. అందుకే సాహిత్యానికి ఆలోచనామృతము అని పేరు. సంగీతం ఉందనుకోండి, దానికి ఆపాత మధురము అని పేరు. అంటే వింటూ ఉండగా ఆనందం కలిగిపోతుంది. కానీ సాహిత్యం అలా వింటూ ఉండగా ఆనందం కలగదు. దానికి అసలు మన బుద్ధిశక్తితో శబ్దాల యొక్క అర్థాలు తెలుసుకుని ఆలోచిస్తే, ఆలోచించే కొద్దీ అమృతం కలుగుతుంది, అమృతం వస్తుంది. ఆలోచించే కొద్దీ ఆనందం కలుగుతుంది. మామూలుగా చూసేది జాతారా వడ సోదరి అంటే చేస్తుంది అని వెనక్కి వెళ్ళిపోతే ఆలోచన ఎలా ఎందుకన్నాడు, కూతురు పుట్టిన నచ్చగా రావణుడికి చెల్లెలు పుట్టిందని చెప్పడం ఎందుకు అంటే, అది విభీషణుడు లాంటిది కాదు, రావణాసుడు లాంటిది అవుతుంది అని చెప్పడం అన్నమాట. అలా అర్థం చేసుకున్నప్పుడు ఆ ఆనందం మరింత పెరుగుతుంది. అందుకని ఆలోచించే వృత్తి అమృతం అవుతుంది సాహిత్యం అంటే. సరే, తత విభీషణ జాత ఇందుకే శూర్పణఖ కూడా అయిపోయి అప్పుడు పుట్టాడు విభీషణుడు. శాంతాత్మ సౌమ్య దర్శన, ఇతడు ప్రశాంతమైనటువంటి తత్వం కలిగిన వాడు. సౌమ్య, చాలా సౌమ్యుడు. శాంతాత్మ సౌమ్య దర్శన అంటే ప్రశాంతమైన ముఖం. అతను చూసేప్పటికే కొంతమందిని చూడగానే మన మనస్సు చాలా ప్రశాంతపడుతుంది, కొంతమందిని చూడగానే మనస్సు ఏదో గందరగోళం రేగుతూ ఉంటుంది. అదే ముఖారవిందం ఉన్నారు. అందుకని వాళ్ళెవరో మనకి పరిచయం ఉండకపోయినా ఒక ముఖం చూడగానే గౌరవించాలని బుద్ధి పుడుతుంది, నమస్కరించాలని బుద్ధి పుడుతుంది. ఒక ముఖం చూడగానే వాటితో మాట్లాడాలని కూడా అనిపించదు. అదే ముఖారవిందం ఆ భగవంతుడు ఇచ్చిన దాన్ని మనం ఏం చేయలేమనుకోండి. అంటే వాళ్ళ మనస్తత్వం ముఖంలో ప్రస్ఫురిస్తుంది అనమాట, ప్రస్ఫుటంగా తెలిసిపోతూ ఉంటుంది. వీడు ఇలాంటి వాడు అయి ఉంటాడు అని. మరి మనం అప్పుడే గమనించండి, దుర్మార్గులకి ముఖాలు ఒకలా ఉంటాయి, సన్మార్గులకి ముఖాలు ఒకలా ఉంటాయి. ఎప్పుడు అనుష్ఠానం జపతపాలు చేస్తున్న ముఖాలు ఒకలా ఉంటాయి. ఆ కళ్ళల్లో ఆ కాంతిలోనే తేడా ఉంటుంది. సరే, స్వాధ్యాయీని తాహారో నిత్యకర్మ పరాయణ కర్మస్తు దుష్టాత్మ ద్విజాను సంతుష్ట చేత సహా భక్షయను. సరే, ఈ విభీషణుడు ఎప్పుడు కూడా స్వాధ్యాయ వేద పఠనం మొదలుపెట్టాడు. వేద అధ్యయనం చేయడం, వేదం నేర్చుకుని నిజతాహార, నియమబద్ధంగా ఆహారం స్వీకరిస్తూ ఉంటాడు. అసలు
మనం తినే ఆహారాన్ని బట్టే మన మనస్తత్వం ఉంటుంది. ఆరోగ్యం ఒకటే కాదు, మన మనస్తత్వం కూడా. ఎందుకంటే తినే ఆహారమే రక్తంగా మారుతుంది, రక్తం ఎలాంటిదో వాడు మనస్సు కూడా అట్లాగే ఉంటుంది. కాబట్టి సరైన సాత్విక ఆహారం తిన్నవాడు సాత్వికంగా ఉంటాడు, రాజస ఆహారం తినేవాడు రజోగుణంతో ఉంటాడు, తామసిక ఆహారం తినేవాడు తమో గుణంతో ఉంటాడు. ఏది ఏ ఆహారం తెలుసుకోవడానికి పెద్ద కష్టమే కాదు, ప్రయత్నిస్తే మనకి అన్ని కూడా తెలిసిపోతాయి. మంచి మాంసం ఏది ఉందనుకోండి, అది రాజసమైనటువంటి ఆహారం. అందులో కొన్ని మాంసాలు ఉన్నాయి, గొడ్డు మాంసం లాంటివి, అది తామసికమైన ఆహారం. కాయగూరలు ఉన్నాయనుకోండి, అవి సాత్వికమైనటువంటి ఆహారం. ఈ కాయగూరలు కూడా మళ్ళీ మసాలా ఫుడ్స్ ఉన్నాయనుకోండి, అవి మళ్ళీ రజోగుణాన్ని పిలుస్తూ ఉంటాయి. అందుకని ఎక్కువగా ఉప్పు కారాన్ని దట్టించి తినేవాడు కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి. అవి తక్కువ తినేవాడికి ప్రశాంతంగా ఉంటాడు. తిండిని బట్టే మన మనస్తత్వం ఉంటుంది, మనస్తత్వాన్ని బట్టి శరీరం యొక్క ఆరోగ్యం కూడా ఉంటుంది. స్వాధ్యాయి నిజతాహార. అందుకే భగవద్గీత కూడా అదే చెబుతుంది ఎప్పుడు కూడా, ఆహార యుక్తాహార విహారస్య. ఆహారము విహారము. విహారం అంటే ప్రవర్తించడం. మన ప్రవర్తనను బట్టి, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన జీవనం ఆధారపడి ఉంటున్నాయా అని చెప్పాడు. నిత్యకర్మ పరాయణ, ఎల్లప్పుడూ ఈ దైవిక వైదిక కర్మను చేస్తూ ఉంటాడు. కుంభకర్ణస్తు, కుంభకర్ణుడు అన్నాడు. ఇతని పని ఏంటి? దుష్టాత్మ, వాడు పుడుతున్న దుర్మార్గుడు. ద్విజాలను సంతుష్ట చేత సహా భక్షయను, బ్రాహ్మణులను తినేస్తాడు. బ్రాహ్మణుడు కనబడితే తినేయడమే, అది కూడా ఆనందంగా. అంటే వాడికి రుచికరమైన ఆహారం అన్నమాట. రుచికరమైన ఆహారం దొరికినప్పుడు చాలా ఇష్టంగా ఎలా తింటామో, బ్రాహ్మణుడు కనబడితే ఆనందంగా తినేస్తాడు. అలాగే ఋషి సంఘాంశ, ఋషులను కూడా తినేస్తాడు. ఇంకా విచిచార అధికారుడ, భయంకరంగా అటు ఇటు సంచరిస్తూ ఉంటాడు. రావణ అపి, రావణుడు మహాసత్వ, చాలా శక్తిమంతుడు. లోకాల భయదాయక, లోకానికి భయాన్ని ఇస్తాడు. దేవుడు మనకి శక్తి ఇచ్చాడు అనుకోండి, అది ఇతరులకు ఉపకారం చేయడం కోసం. అంటే ఒక బరువు ఎవడో ఎత్తలేకపోతున్నాడు, ఎత్తే శక్తి మనకుంది, గమ్మని కాస్త చెయ్యి వేసి వాడి సాయం చేయాలి. అందుకు శక్తి అలా అంటే ఇతరులకు ఉపకారం చేయడం కోసం శక్తి ఉపయోగపడాలి. కానీ మధ్యకి శక్తి వాడు కొట్టేయకూడదు. అవతలవాడు అర్హకుడు కాబట్టి కొడతాడు వీడు. నిజంగా అవతలవాడు వీడికైనా శక్తిమంతుడైతే కొడతాడా అని అలాగే వాడు అలా అన్నాడండి, అది కొట్టేశానండి, మరి నీకన్నా బలవంతుడు అదే మాట కొడతావా? అప్పుడు కొట్టడే. ఇప్పుడే ఎందుకు వచ్చాడు? వీడు బలహీనుడు కనుక బలహీనుల మీదే ప్రతాపాలు చూపిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా. కనుక లోకాన భయదాయక వవృధే లోకనాశాయ హి ఆమయో దేహినామివా. సరే, లోకనాశం కోసమే వాడు నానాటికి వృద్ధి పొందుతున్నాడు. వీడు ఎంత వృద్ధి పొందుతున్నాడో రావణాసురుడు, లోకానికి అలాగే నాశనము కష్టము ఇవన్నీ కూడా కలుగుతున్నాయి అని. సరే, ధనరేణ సమోవాపి హరికోవ్య అచిరేణతు గోకరం. వీళ్ళందరూ ఇంకా ఇలా కాదు, ఇలా ఊరికే గడిపేస్తే అలాగే మనం తపస్సు చేసుకుంటే తప్ప దేవతల్ని వాళ్ళని చూశారు. సరే, ఇది ఎలా ఉండగా ఈ తల్లి ఏం చేసిందంటే కుబేరుని చూపించింది. ఇంతకు ముందు ఆమె యొక్క తండ్రి అదే కుబేరుని చూపించి అలానే పిల్లాన్ని కరువని చెప్పింది. సరే, పిల్లానికి అంది, పెళ్లి చేసుకుంది, పిల్లానికి అంది. కానీ పిల్లలను కంది, పిల్లలు పెద్దలయ్యారు. వీడిని పిలిచి అదిగో కుబేరుడు చూడు ఎంత ఐశ్వర్యం అనిపిస్తున్నాడు, ఎంత దర్జాగా ఉన్నాడు, పుష్పక విమానిక అటు సంచరిస్తున్నాడు, ఒక ద్వీపానికి లంకా ద్వీపానికే మహా అధిపతిగా ఉన్నాడు, మరి మీరు కూడా అంత గొప్పవాడు అవ్వాలి అని అంటే, అప్పుడు అంత గొప్పవాడేంటి, అంతకంటే గొప్పవాడిని అవుతాను నేను అన్నాడు రావణాసురుడు. అంతకంటే అధికమే అవుతాను నేను చూడమ్మా అని. ఇది మామూలుగా గొప్పతనం సాధించడం, తపస్సు చేసి మాత్రమే సాధించాలి అనుకుని తపస్సుకు బయలుదేరుతాడు. నేను వస్తానన్నాడు కుంభకర్ణుడు, నేను వస్తానన్నాడు శూర్పణఖ, నేను వస్తానన్నాడు విభీషణుడు. నలుగురు ఒకేసారి, అంటే అందరూ ఒకేసారి మన స్కూల్కి కాలేజీకి వెళ్ళినట్టుగా మన పిల్లలందరూ మరి వరుసగా వేసినట్టుగా స్కూల్లో అందరూ కలిసి వెళ్ళి కలిసి వస్తుంటారుగా, ఇలా వెళ్ళి కలిసి తపస్సు వెళ్ళిపోయారు. 1, 2, 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు రావణాసురుడు. 1000 ఏళ్ళు తపస్సు చేయడం, ఓ తలకాయ తెగొట్టుకుని హోమంలో వేసాడు. మళ్ళీ ఇంకో 1000 ఏళ్ళు తపస్సు చేయడం, ఓ తలకాయ తెగొట్టుకుని హోమంలో వేసాడు. ఇలా 9,000 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఎక్కడ భగవంతుడు అసలు స్పందించలేదు. 10వ వెయ్యి కూడా పూర్తి చేశాడు. 10,000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ తలకాయ తెగొట్టుకోపోతుంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆగు నైనా ఆగు, వత్సవత్స దశగ్రీవ ప్రీతోస్మి ఇది
అభ్యభాషత. నాయన దశగ్రీవుడా, చాలా సంతోషించాను, నీ తపస్సు చాలా గొప్పది, ఆగు, ఆ ఉన్న ఒక్కదానికేమవుతుంది అనుకోకు అని చెప్పి వరం వరయ దాస్యామి, నీకేవరంగా వాడు కోరుకోవయ్యా, ఎంత తీవ్రమైన ఎంత తీక్షణమైన తపస్సు చేస్తున్నాక తలకాయ నరికేసుకోవడం ఏంటి, ఏం కావాలి, ఏం వరంగా వాడు కోరుకో, ఎంతే మనసు కాంక్షితం, నీ మనసులో ఎలాంటి కోరుకున్నా సరే కోరుకో అయ్యా, ఇచ్చేస్తాను అన్నాడు. దశగ్రీవ క్షత్వ ప్రహృష్టేనాంతరాత్మ, చాలా ఆనందం కలిగిపోయింది. ఆనందం కలిగి నాకు అమరత్వం గుణోమి ఈశ వరదు ఎదిమే భవాను, నువ్వు నాకు ఇవ్వాలనుకుంటే అమరత్వం ఇవ్వమన్నాడు. అమరత్వం అంటే మరణం లేకుండా ఉండడమా? అది ఎలా కుదురుతుంది? పుట్టావు కదా, పుట్టావు కాబట్టి చావాలి, చావకుండా ఉండాలంటే పుట్టకుండా ఉండాలి. ఒకటి జరిగితే రెండోది జరిగి తీరుతుంది అని మనం లేదు. పుట్టితే చావాల్సిందే, చావకుండా ఉండాలంటే పుట్టకుండా ఉండాలి. అంటే మోక్షాన్ని పొందే, మోక్షం పొందేంత వరకు ఆ పుడుతూ ఉండాల్సింది. అది తప్ప, ఆ ఒక్కటి తప్ప, అది ఏమో నీ ప్రతి ప్రాణం తక్క అంటాడే, అలాగా ఆ అమరత్వము తప్ప ఇంకేదైనా కోరుకో. ఎప్పుడూ రాక్షసులు ఇదే అడుగుతారు, అమరత్వాన్ని అడుగుతారు, నాకు చావుండకూడదు, అదొక్కటి తప్ప ఇంకేదైనా కోరుకుంటాడు. ఎప్పుడూ ఆ బ్రహ్మగారు అదే మాట్లాడతాడు. ఇది ఎప్పుడు ఆ బ్రహ్మగారు కూడా అలవాటైపోయింది. వాళ్ళు ఏం కోరుకుంటారో ముందు తెలుసు, ఏదైనా మరి ఇంకేదంటే ఇంకేదో కోరుకుంటారు. అందులో కొంతమంది చాలా తెలివితేటగా కోరుకుంటారు. ఒక కొంతమంది ఏమో నేను పగలు తాగకూడదు, రాత్రి తాగకూడదు, కింద తాగకూడదు, పైన తాగకూడదు, నీటిలో తాగకూడదు, నేల మీద తాగకూడదు, ఇంటి లోపల తాగకూడదు, ఇంటి బయట తాగకూడదు, మనుషులతో తాగకూడదు, మృగాలతో తాగకూడదు, జీవం ఉన్న ఆయుధాలతో తాగకూడదు, జీవం లేని ఆయుధాలతో తాగకూడదు, ఓ పెద్ద లిస్టే ఇచ్చేయాలి. బహుశా ఇంత తెలివితేటగా వరాలు కోరుకున్నాడు లోకంలో ఎవడు లేడు. అయితే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని నీకే ఎన్ని తిరుగుతాట్లుంటే నిన్ను పుట్టించిన వాడు బ్రహ్మ, ఆయనకి ఎన్ని తిరుగుతాట్లు ఉంటాయి. నాయన అలాగే ఇచ్చేసాడు అంతే. విష్ణుమూర్తి చెప్పేశాడు. వీళ్ళందరికీ ఒక పద్ధతికి విష్ణుమూర్తి అంటే ఇంకా ఈశ్వరుడైనా బ్రహ్మైనా అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తారు, వెంట విష్ణుమూర్తి చెప్పేస్తారు. అవి వాడు అలా అడిగాడు, నేను ఇచ్చేసాను, ఏం చేస్తావో చేసుకో. ఈ జగన్నాథ సూత్రధారి ఎలాంటి వాటికైనా ఆయన దగ్గర తాళం ఉంటుంది అన్నమాట. ఎలాంటి చిక్కుముడు లేనా చాలా సునాయాసంగా విప్పేసిన శక్తి కేవలం అగా విష్ణుమూర్తిగా ఉంటుంది. అందుకని ఇచ్చేస్తాడు అనమాట. అప్పుడు సరే ఇచ్చేస్తే విష్ణుమూర్తి ఏం చేశాడు, దానికే ఉందిలే బ్రహ్మ, బ్రహ్మకు కొడుకే కదా, దానికే ఉందిలే రా, ఏం పర్లేదు, నువ్వు అలా ఇస్తూ ఉండాలి. అంటే తపస్సు ఎందుకు చేయడం, మరి తపస్సు లేకుండా పోతా, నువ్వు వరం వచ్చేసావుగా, నేను చూసుకుంటానే. ఎలా చూస్తావు? ఇప్పుడు పగలు రాత్రి తాగకూడదు అన్నాడు, అంతే కదా. మధ్యలో సంధ్యాకాలం ఒకటి ఉంటుందిగా, ఇంటి లోపల బయట తాగకూడదు అన్నాడు. ఇల్లు కాదు బయట కాదు, గడప ఒకటి ఉంటుందిగా. గడపని ఇంటి లోపల భాగం ఉంటావా, ఇంటి బయట భాగం ఉంటావా? వీధి గడపని రెండింటికి మధ్యలో ఉంది. అలాగే నేల మీద తాగకూడదు, ఆకాశంలో తాగకూడదు అన్నావు అని చెప్పాడు వాడు. అన్నాడు ఒడిలో పెట్టి చెప్పేస్తే ఈ ఒడి నేల ఉంటావా, ఆకాశం ఉంటావా, ఏదైనా. మరి మృగాలు చంపకూడదు, మనుషులు చంపకూడదు, రెండు కలిస్తే ఓ రూపం ఏర్పడితే ప్రాణం ఉన్న ఆయుధాలు పనిచేయరు, ప్రాణం లేని ఆయుధాలు పనిచేయరు. గోడతో చీల్చి చంపేస్తే గోడకి ప్రాణం ఉన్నట్ట లేనట్ట? ప్రాణం ఉంది అంటే కత్తిరిస్తుంటే బాధ కలగడం లేదు, ప్రాణం లేదు అంటే బాధ కలుగుతుంది అంటే ఆ గోరుతో పాటు చర్మం లోపలికి కూడా వెళ్ళింది అనుకోండి, ఆ నేల కట్ట కానీ బ్లేడ్ కానీ ఆ చర్మం తగిలి బాధపడాలి తప్ప, బాధ కలిగాలి తప్ప గోరు కత్తిరివ్వడం వల్ల, కత్తిరింపబడడం వల్ల బాధ కలగదు. మరి ప్రాణం ఉన్న ఏ భాగాలకైనా గాయం కలిగితే బాధ కలగాలి, అదే లెక్క కూడా. కానీ ప్రాణం ఉండి కూడా బాధ కత్తిరించినా తెగొట్టినా బాధ కలిగిన అవయవాలు రెండు ఉన్నాయి. అవి ఏంటంటే గోల్డ్, జుట్టు. అవి కత్తిరిస్తే బాధ కలగదు. ఓని అంటే వీడికి ప్రాణం లేదన్నమాట అనుకుంటే రోజు రోజుకి బ్రహ్మాండంగా ఎదిగిపోతున్నాయి. అంటే ప్రాణం ఉన్నట్టు కాదు, లేనట్టు కాదు, మధ్యలో అవి ఉండడం అనేటువంటి జరిగింది కదా. అంటే ఇప్పుడు ఇది కరెంట్ బిల్ వస్తుందా? లైట్ కోసమా ఇది కరెంట్ కరెంట్ బిల్ వస్తుందా? కెమెరాలకు కూడా కరెంట్ ఉంటుందా? మామూలుగా వీడియోలో తీసేస్తారు కదా కరెంట్ బ్యాటరీ అవి బ్యాటరీ అండి. అలాగా వీడియో తీసి బ్యాటరీలు అండి. జై శ్రీరామ్. చేసుకున్నా
కిందకి వాళ్ళు కాంపౌండ్ ఇచ్చాడు ఇండోర్ టాప్ రూమ్కి టూ లైట్ పాయింట్స్ ఫ్యాన్ పాయింట్ ఇచ్చాడు. మనకి ఇవాళే మొదటి అనుభవం మేము ఇప్పుడు వాళ్ళ దగ్గర సారీ మర్చిపోయాను నేను